నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మిషన్విత. తెలంగాణ విప్లవకారుడు రెంజర్ల రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? అన్న, మీ జర్నీ తెలుసుకోవాలని ఉందన్న, ఒకసారి మా కోసం చెప్తారా? దాదాపు అందరూ తెలిసిన జర్నీ అమ్మ. నేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం కేవలం దళిత హక్కుల గిరిజనుల పుస్తకం కాదు, అది భారతదేశ ప్రజలందరి పుస్తకం అని చెప్పేసి ప్రచారంలోకి తీసుకురావడంలో భాగంగా 17 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం గురించి చాలా విపులంగా మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపైన, ఈ సమాజంలో వివక్షపైన రాస్తూ పాడుతూ నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను. నా జర్నీ ఎప్పటికప్పుడు అప్డేట్గానే ఉంది. కొన్నిసార్లు కలహాలు, కొన్నిసార్లు అందరి ప్రేమను పొందుతూ ముందుకు పోతూ ఉంటాను. తెలిసిన వాళ్ళందరికీ నేను ఏంటో తెలుసు, తెలియని వాళ్ళందరూ కూడా నన్ను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగానో లేకపోతే మత విద్రోహ శక్తిగానో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఏదో ఒక రకంగా లైమ్లైట్లో ఉంటూ సమాజానికి నా వంతుగా జ్ఞానం పంచే దిశలో కొనసాగుతూనే ఉన్నాను. అది నా జర్నీ అమ్మ. ఓకే అన్న. సో అసలు ఈ ఉద్యమాల పాటలు కానివ్వండి, సో ఈ పాటలకు సంబంధించి జర్నీ ఏంటన్న అసలు? అంటే తెలంగాణ గడ్డకి ఆ శక్తి ఉన్నదనే విషయం మన అందరికీ తెలిసిందే. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి వివక్షను ఎదుర్కొనే శక్తి, అన్యాయాన్ని వివక్షను ఎదుర్కొనే శక్తి, అన్యాయంతో అణిచివేస్తూ ఉంటే దానిపైన పోరాడే శక్తిని కలిగి ఉన్నటువంటి గడ్డ, ఈ గడ్డపై పుట్టడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఏ పాట రాసినా సరే సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగుతూనే ఉన్నటువంటి దాంట్లో భాగంగా నేను గాయకుని చిన్నప్పటి నుంచి, కానీ రచయితను కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి మహానుభావుల గురించి చదివి తెలుసుకున్న తర్వాత చాలా ఈజియెస్ట్ వేలో కన్వే చేసేటువంటి ఆయుధం పాట. ఆ పాట ద్వారా వీళ్ళ యొక్క మహనీయుల త్యాగాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో నేను రాయడం ప్రారంభించాను. ఓకే, సో ఒక పాట మాకు వినిపిస్తారా? నేను నా పాటలకు నేను రాయడానికంటే ముందు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక పాట పాడతాను. అది గౌరవనీయులు భీమసేనన్న గారు రాసినటువంటి పాట. మేము అప్పుడే ఉద్యమాలకు వస్తున్నటువంటి తొలిలాలలో వీళ్ళంతా కూడా సీనియర్లు. విద్యార్థుల జీవితాన్ని ఎట్లా నాశనం చేసుకుంటున్నారు, ఆ విద్య కోసం అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారు, ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలా ఈ దేశంలో అని చెప్పి ఆయన రాసినటువంటి ఆయన ప్రయాసపడి రాసినటువంటి ఆ హక్కు గురించి తెలియక ఈరోజు విద్యార్థులంతా కూడా మరి డ్రాప్అవుట్లు అవుతూ, 10th క్లాస్లో డ్రాప్అవుట్లు అవుతూ, ఇంటర్మీడియట్లో డ్రాప్అవుట్లు అవుతూ, డిగ్రీలో డ్రాప్అవుట్లు అవుతూ వాళ్ళ జీవితాన్ని మరి విషతుల్యం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కోసం ఈ పాట. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మురిసిపోయి, గొప్ప అడుగులని మురిసిపోయి, మీరు పలక పట్టుకొని పడిపోతుంటే పులకరించిరి ఆనందముతో, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఫీజులు పైసలు కట్టాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, పుస్తకాలను కొనాలి, అయ్యో తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని, దండిగా మిమ్ముల చదివించాలని, దండిగా మిమ్ముల చదివించాలని, వాళ్ళ నెత్తురమ్ముకొని పైసలు వంపుతే, నెత్తురమ్ముకొని పైసలు వంపుతే మత్తుకు మీరు మరుగుతుంటే, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా,
చదువుతున్నమని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ బేకరీ కేఫ్లో సినిమా పార్కులో గంటల తరబడి గడుపుతరాయే ఇంత నైటు దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకు పంపితే అయ్యో చదువులు బిదువులు చాకలి కేసి సందులో పడి మీరు సరసాలాడుతూ లవ్వులాటలో తేలిపోతిరి నవ్వుల పాలై రాలిపోతిరి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా ఈ తప్పుడు తవ్వలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు అరరరే కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కండి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి కోరల్లారా అలా మీ జీవితాల్ని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సంఘంలో మీకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకుండా కష్టపడి చదివి అంబేద్కర్ లాంటి స్వామి వివేకానంద లాంటి మహాత్మా జ్యోతిబాపులే లాంటి ఒక గొప్ప తాత్వికులుగా ఉండాలని రచయిత గారు రాసినటువంటి సందేశాత్మకమైన పాటని ఇహా ఛానల్ ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. మీ తమ్ముడుగా మీ అన్నగా ఎప్పుడు కూడా ఉద్యమాల్లో ఏదో ఒక పాట ద్వారా మీ అందరికీ నేను ముందుంటానే ఉంటాను. ఇహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ముందు తీసుకుపోండి, ఇలాంటి న్యూ జర్నలిస్టులని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ షాన్ రంజన్ రాజేష్.